ఇరాన్పై మళ్ళీ అమెరికా దాడులు. ఆత్మరక్షణ అంటే అమెరికా ఆత్మరక్షణ ఏంటబ్బా? ఇరాన్ ఆత్మరక్షణ కోసం చిన్న దేశం కాబట్టి చేసుకోవాలి. అఫ్కోర్స్ వాళ్ళు కూడా వెధవలే. వాళ్ళు ఈ అమెరికా మీద దాడి చేయలేక ప్రపంచం అంతటికీ సంక్షోభం రావాలంటే ఈ ఆయిల్ రిఫైనరీని లేపేద్దాం, పేల్చేద్దాం, గల్ఫ్ కంట్రీ మీద అటాక్ చేసేద్దాం అనే దుర్మార్గపు ఆలోచన వాళ్ళది. ఇక్కడ చూడండి, పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. యుద్ధ విరమణ, శాంతి చర్చల ప్రయత్నాలు కొనసాగుతున్న సమయంలోనే అమెరికా దళాలు ఇరాన్పై దాడులకు దిగాయి. ఈ దాడులు ఆత్మరక్షణ చర్యలుగా ప్రకటించినప్పటికీ ఘర్షణలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. నిన్న మోదీ గారు కూడా ఒక సమావేశంలో అదే చెప్పారు. యుద్ధం సద్దుమణిగిపోతే మనకి ఇంకా రాబోయే రోజులు వచ్చే ఇబ్బందులు ఏమి ఉండవు. ఒకవేళ యుద్ధం మళ్ళీ కొనసాగితే మనకు సుమారుగా 78 రోజులకు సరిపడే ఇబ్బందులు ఏమీ లేవు, అన్నీ కొనసాగుతున్నాయి. కాబట్టి పొదుపు మంత్రం పాటించండి అని చెప్తున్నాను అని చెప్తూనే ఇక్కడ ఉంది. దానికి సంబంధించిన వార్త ఇక్కడ కొనసాగినట్టు కూడా అనిపిస్తోంది. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం సోమవారం అమెరికా సైన్యం దక్షిణ ఇరాన్ ప్రాంతంలో బందర్ అబ్బాస్ వద్ద పలు లక్ష్యాలపై దాడులు నిర్వహించింది. దాడుల్లో హర్మూజ్లో సీమెన్స్ అమర్చేందుకు ప్రయత్నిస్తున్న బోట్స్తో పాటు మిసైల్ లాంచ్ సైట్లను లక్ష్యంగా చేసుకున్నట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించుకుంది. ఎంత బలుపు చూడండి వాళ్ళు.